అమ్మ రావాలి. మీ జాతకాలు తెలుసుకోవాలంటే ఒక్కసారి వచ్చి మీ చెయ్యి చూపించండి. ఒక్కసారి చూపేసానంటే జరిగింది, జరగబోయేది, జరిగేది మొత్తం చెప్తాను. మీరు ఒక 50 సినిమాలు హీరోయిన్ గా చేసి ఉంటారు కదా, 55 సినిమాలు ఎలా చెప్తాను అనుకుంటున్నారు? లేదు లేదు, రోజుకు 10 సార్లు మీరే చెప్తారు గొడవైనప్పుడు. ఈ రేఖ ఉంది చూసావు, ఇది పోపు గొడవ రేఖ. ఇదిగో ఈ రేఖ ఉంది చూసావు, ఇది మిడ్ వీక్ ఎలిమినేషన్ రేఖ. ఈ రేఖ వల్లే నువ్వు మధ్యలో బయటికి వెళ్ళొచ్చావు. రేఖలయ్యిరా చేతిలో, రేఖలయ్యి. ఏం చేసావు? ఏయిరా రేఖలు, ఎక్కడుండి రేఖలు? నువ్వు వేసినా కూడా కనపడట్లేదు నీ రేఖలు. ఏం చేసావురా ఈ 14 వారాలు? ఒక చేతి కన్నా రేఖలు ఉండాలి కదా, ఏం చేసావు? నీ ఫ్యూచర్ నీ మీదే కాదు, నీ పక్కన ఉండే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు నీ పక్కన లేరు కాబట్టి నీ ఫ్యూచర్ చాలా బాగుంది. ఈ రేఖ ఉండే చెయ్యంటే ఇలాగే ఉండాలి కదా, చెయ్యంటే ఇట్టే ఉండాలి కదా. ఈ రేఖ ఉంది చూడు, ఇది మామూలు రేఖ కాదు. ఏం రేఖ? కళ్యాణ రేఖ. నీ కాబోయే హస్బెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్, ఉండబోయే క్వాలిటీస్ చెప్తాను. అందరిలాగా 6 ప్యాకులు ఉండవు కానీ మంచి మనసు ఉంటది. అందరిలాగా లాంగ్ హెయిర్ ఉండదు కానీ మంచి గుణం ఉంటది. అమ్మాయిల గురించి చెప్పారు, నాకు కాబోయే ఆయన గురించి చెప్పండి. నీ కాబోయే హస్బెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అది. చెయ్యారా అది? అది చూసి జాతకం చెప్తే నా జాతకం పాడైపోతా. ఎవడన్నా దీన్ని చెయ్యట్టారా? వాడి చేతిలో రేఖలు లేదు, అసలు నీకు చెయ్యలేదు చెప్పాలా?